ఇంటర్నేషనల్ మార్కెట్ని అనాలిసిస్ చేస్తే నిన్న గోల్డ్ రేట్ వచ్చేసి నవంబర్ 24 తారీఖు నుంచి నవంబర్ 25 తారీఖు వరకు గోల్డ్ రేట్ 24 క్యారెట్ల బంగారం ఇండియన్ గవర్నమెంట్ రూపీస్ ప్రకారం 1,26,450 రూపాయలు ఉన్న గోల్డ్ రేటు ఏకంగా 1,29,600 రూపాయల వరకు ఏకబాకింది. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ గోల్డ్ రేటు ఈరోజు బాగా పెరగడానికి మెయిన్ కారణం ఏంటి అని చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ అండి. ఇక్కడ క్లియర్ కట్గా మీకు చెప్పాలంటే గోల్డ్ రేట్ని అనాలిసిస్ చేస్తే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కట్ చేసే అవకాశాలు ఉన్నాయని రీసెంట్గా ఫెడరల్ రిజర్వ్ మెంబర్షిప్ విలియం బ్లారిసన్ అనే వ్యక్తి మనకు రీసెంట్గా నిన్న 24 తారీఖున ఇంటర్నేషనల్ మార్కెట్ ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎప్పుడైతే ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ని తగ్గిస్తారో ఆటోమేటిక్గా గోల్డ్ మీద హై ఇంపాక్ట్ అవుతుందని క్లియర్ కట్గా ఆయన పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి. ఆయన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్లో అంటే నిరుద్యోగ శాతం అనేది భారీ స్థాయిలో పడిపోవడం వల్ల ఆ యొక్క దేశ జీడిపి అనేది రోజు రోజుకి క్షీణించడం జరుగుతుంది. అలాగే డాలర్ విలువ కూడా రోజు రోజుకి పతనం అవడం జరుగుతుంది. సో దీనిని దృష్టిలో ఉంచుకొని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ని తగ్గించాలి, ఈ డిసెంబర్ 5వ తారీఖు వల్ల తగ్గించాలని క్లియర్ కట్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్లనే ఇన్వెస్టర్లందరూ ఒకేసారి గోల్డ్ రేట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయడం వల్లనే ఈ గోల్డ్ రేట్ హయ్యెస్ట్ స్థాయిలో ఎగబాకింది. అంటే 24 క్యారెట్ల బంగారం నవంబర్ 25వ తారీఖున అంటే నిన్న గోల్డ్ రేట్ వచ్చేసి 1,29,600 రూపాయల వరకు హయ్యెస్ట్ రికార్డు అనేది మళ్ళీ ఎగబాకింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఇన్వెస్టర్లు డిసెంబర్ 5వ తారీఖు లోపు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ నేను మీ వినోద్.